హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బోడ కాకరకాయ టమాటో కర్రీ ఎలా చేయాలో చూపెడతాను. అది కూడా మట్టి కుండలోనైతే ఈరోజు బోడ కాకరకాయ కూరను చాలా అంటే చాలా రుచిగా చేస్తాను. రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఈ మట్టి కుండ రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్తో బోడ కాకరకాయ కూర చేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఏ విధంగా చేయాలో చూపెడతాను, చూస్తుండండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాట్ పెట్టుకోవాలండి. కుండ వేడయ్యాక నూనె పోసుకోవాలి. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూడండి, రోట్లోనే దంచి అయితే పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కర్రీ చేసుకుంటామనుకో, కుండలో వండుకున్నామనుకో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఓకేనా? ఈ రోట్లో ఎలా దంచుకోవాలో కూడా నేను ఒకరోజు వీడియో చేసి చూపెడతాను, చూస్తూ ఉండండి కంటిన్యూగా. ఉల్లిగడ్డలు ఇలా మంచి ఉడకాలండి. చూడండి, ఇలా ఉడికినాక ఇందులోకి రోట్లో దంచుకున్న అల్లం వెల్లి ముద్దనైతే వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ పొట్టు కూడా తీయలేదండి. పొట్టు తీయకుండా దంచిన చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. వాసన రోట్లో దంచిన స్మెల్లే వేరబ్బా. రోట్లో చేసింది, కుండలో వండినవి మంచి వాసన అయితే వస్తుంది. వెనకట ఊర్లో కట్టెల పొయ్యి మీద చేసిన వాసన అయితే వస్తుంది. చూడు, అల్లం వెల్లుల్లి కూడా మంచిగా వేగింది. ఇలా వేగినాక ఇందులోకి బోడ కాకరకాయ కట్ చేసి పెట్టుకున్న ఇలా చిన్న చిన్న ముక్కలుగా గింజలు లేకుండా తీసుకొని కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా కష్టంగా అనిపిస్తే వీటిని ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టి తర్వాతకి కట్ చేసుకొని గింజలు తీసుకొని వండుకోవాలి. ఇలా బోడ కాకరకాయలు ముక్కలు ఇందులో తీసుకొని ఇలా బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కుండ కాలట్లేదండి, అందుకని ఇలా పట్టుకుంటుంది. మంచిగా కలుపుకోవడానికి కూడా బాగా ఉంది. కన్వీనియంట్గా ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా బాగా అడుగు నుండి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, కొంచెం మాడిపోవద్దు. కొంచెం అయితే మాడకుండానైతే చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి.
ఇప్పుడు కాకరకాయలు ఇలా మంచిగా ఉడికినాక నూనెలో వేగాక ఇందులోకి టమాటాలు వేసుకున్నాము. చూడండి ఎంత బాగా వేగినాయో. ఆయిల్ కూడా మంచిగా అవపడదండి. ఆయిల్ మొత్తం కూరగాయలకు పీల్చేసుకొని మనకు చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా బాగా కలుపుకొని ఇక టమాటా మంచిగా పొరలు అయ్యే వరకు గుజ్జు అయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి టమాటా అయితే మంచిగా ఉడికింది. ఇలా టమాటా మంచిగా ఉడికినాక ఇందులోకి రుచికి సరిపడు కారం పొడి వేసుకోవాలి. కారపొడి వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కూర మొత్తం కారం కలిసేలా కలుపుకున్నాక ఇందులోకి ఎసరు అయితే పోసుకుందాము. మంచిగా ఉంటుందండి రుచిగా. ఉప్పు కారం కలిసిందా లేదా చెక్ చేసుకోవాలి. చాలా అమ్మ ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగుంది. కలుపుకొని మొదలు పెట్టుకోవాలి. సౌండ్ ఎలా వస్తుంది కూర ఉడుకుతున్నప్పుడు. మనకు ఇట్లా గిన్నెలలో చేసుకుంటే రాదు కదండి. గుబ్బు గుబ్బు అతుక్కుపోయి ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు ఇంకా కూర అయితే రెడీ అయింది. కర్రీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కుండలో బోడకాకరకాయ కూర అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచుకున్నాం కదా, మస్తు ఉందండి. ఓకేనా? బాయ్.